పూల పండుగ బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెలంగాణ 10 జిల్లాలు పూలవనంగా మారాయి. ఎక్కడ చూసినా బతుకమ్మ ఆటలే కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా బతుకమ్మ పాటలే వినిపిస్తున్నాయి. ఆడపడుచులు రంగురంగుల వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో విజ్ఞాన్ స్కూల్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు గ్రాండ్ గా నిర్వహించారు. బతుకమ్మ ఆట పాటలతో విద్యార్థినులు ఎంజాయ్ చేశారు. బతుకమ్మ పండుగ అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పారు. గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి నేను విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ముందుగా తెలంగాణ ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మన తెలంగాణలో బతుకమ్మ చాలా పెద్దగా జరుపుకుంటారు. ఈ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ బతుకమ్మని ప్రకృతిలో ఉన్న రకరకాల పూలతోటి పేరుస్తారు. ఈ పండుగను 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఈ జనరేషన్ లో పూల యొక్క పేర్లు ఎవరికీ తెలియదు కనుక ఈ పండుగ ద్వారా అందరికీ తెలిసిపోతుంది. సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ప్రకృతిలోని పూలన్నింటినీ సేకరించి 9 రోజులు ఆనందంగా భగవంతుని అతిథిగా పండుగ బతుకమ్మ పండుగ. ఈ యొక్క మా యొక్క స్కూల్లో విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులందరికీ బతుకమ్మ యొక్క మొదటగా అమావాస్య పెద్ద అమావాస్య స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ 9 రోజులు చిన్న పిల్లలు అందరూ మహిళలందరూ ప్రతిరోజు సాయంత్రం కూడా 6 గంటల సమయంలో తమ భక్తులతో నిర్దిష్ట ప్రదేశంలోకి చేరి ఆనందంగా ఆట పాటలతో సంబరాలతో చాలా ఘనంగా జరుపుకుంటారు. కరీంనగర్ జిల్లా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి 3 మూగజీవాలు బలయ్యాయి. వివరాల్లోకి వెళితే